భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై మాల్దీవులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రధానిపై, భారత పర్యాటకంపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. బాయ్కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. మరోవైపు భారత్పై చేసిన వ్యాఖ్యలకు మాల్దీవులకు ఒత్తిడి పెరుగుతుండటంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 3 మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అనుచిత వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను సస్పెండ్ చేసిన విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ తాజాగా వెల్లడించారు. పియునా, మాల్షా, హసన్ జిహాన్ అనే 3 మంత్రులపై వేటు వేసినట్లు వివరించారు. పియునా, మాల్షా, హసన్ జిహాన్ సోషల్ మీడియాలో నరేంద్ర మోదీతో పాటుగా భారత లక్ష్యంగా ఇష్టారీతిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మాల్దీవులకు చెందిన రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలకు భారతీయులు సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. నెటిజన్లతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు మాల్దీవుల పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవాలని మోదీ సూచించారు. అయితే దాన్ని తప్పుపడుతూ భారత్పై ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఇక మాల్దీవుల మంత్రి మరియం షియునా మాత్రం ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీ క్లౌన్ జోకర్, తోలుబొమ్మగా అభివర్ణించడం తీవ్ర వివాదానికి దారితీసింది. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్స్ అసోసియేషన్స్ ప్రకారం గత 3 రోజుల్లో లక్షద్వీప్కు భారీగా బుకింగ్స్ వస్తున్నాయి. రాబోయే 3 నెలలు ట్రిప్ కోసం 3 రోజుల్లోనే చాలా మంది బుకింగ్స్ చేసుకుంటున్నారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల కోసం లక్షద్వీప్ టూరిజం అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సన్నాహాలు ప్రారంభించింది. లక్షద్వీప్, కేరళకు కేవలం విమానం మార్గమే ఉంది. దాంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో నేరుగా అనుసంధానం చేస్తే లక్షద్వీప్ పర్యాటకం పెరుగుతుందని ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ పేర్కొంది. మోదీ పర్యటన తర్వాత సోషల్ మీడియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రాంతాల్లో లక్షద్వీప్ అగ్రస్థానాల్లో ఉంది. గత 3 రోజుల్లో లక్షద్వీప్కు అత్యధిక సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యదర్శి అజయ్ బల్లా చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో తన సంస్థతో అనుబంధం ఉన్న టూర్ ఆపరేటర్లు భారీగా కాల్స్ను రిసీవ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. టూర్ ఆపరేటర్లు లక్షద్వీప్ కోసం దేశవ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువగా బుకింగ్స్ను అందుకున్నారని తెలిపారు. లక్షద్వీప్ను సందర్శించుకునేందుకు అక్టోబర్ నుంచి మార్చి వరకు అత్యంత అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో లక్షద్వీప్లో పర్యాటకం గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. లక్షద్వీప్లోని ఇతర పర్యాటక ప్రదేశాలుగా ఆ సౌకర్యాలు ఇప్పటికీ లేవని, రాబోయే రోజుల్లో సౌకర్యాలు పెరిగి పర్యాటకానికి డిమాండ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేరళలోని కొచ్చి నుంచి మాత్రమే లక్షద్వీప్కు నేరుగా విమానాలు అందుబాటులో ఉన్నాయని ఇండియా ట్రావెల్ మార్ట్కు చెందిన జతిన్ సాహ్ని చెప్పారు. ఇక్కడి ఓడరేవు నుంచి ఫెర్రీ ద్వారా కూడా లక్షద్వీప్ చేరుకోవచ్చని జతిన్ వివరించారు. ఇటీవలి కాలంలో లక్షద్వీప్ను సందర్శించే వారి సంఖ్య బాగా పెరిగిందని, అయితే నేరుగా కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రజలు లక్షద్వీప్కు బదులుగా అండమాన్ నికోబారు వైపు వెళ్లేందుకు ఇష్టపడతారన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ చారి అందిస్తారు. శరత్ చారి. థ్యాంక్ యూ సుజాత. మనం చూసుకున్నట్లయితే మాల్దీవులకి గట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పొచ్చు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో పర్యాటకులు ఎవరున్నా సరే ఈ లక్షద్వీప్ ని ఎంచుకోండి, సాహసాలు చేసే వాళ్ళు ఎవరున్నా సరే లక్షద్వీప్ ని ఎంచుకోండి అని చెప్పేసి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయితే పర్యాటకులు అందరూ కూడా లక్షద్వీప్ వైపు చూసేసరికి మాల్దీవుల ప్రభుత్వం కానీ, అక్కడ మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. దీంతో భారత్ మీద ఎదురుదారికి దిగారు. ఏమని చెప్పేసి భారత్కు పోకండి, భారత్ ఒక చెత్త దేశము, భారత్ ఉన్నటువంటి హోటళ్లు కూడా క్లీన్ గా ఉండవు, అక్కడ ఉన్నటువంటి ఒక లడ్డూలు ఆవు పేడతో తయారు చేసేటువంటి లడ్డూలు సమానమే అని చెప్పేసి భారత్ ని ఒక చిన్న చూపు చూసేటువంటి ప్రయత్నము మాల్దీవుల యొక్క ప్రభుత్వం చేసింది.
అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అందరూ ప్రభుత్వం అంటే ప్రభుత్వ యంత్రాంగం కాదు, కొంతమంది మినిస్టర్లు కావాలని వాళ్ళ సొంత అభిప్రాయాలని ఆ దేశం యొక్క అభిప్రాయం మాదిరిగా భారత్ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఎమ్మటే ఆ ముగ్గురిని మంత్రులని సస్పెండ్ చేసింది. అయితే భారత ప్రధాని కానీ భారత ప్రధానమంత్రిపై భారత పర్యాటక రంగంపై ఒక సోషల్ మీడియాలో వార్ తీసుకొచ్చింది. ఏమని చెప్పేసి భారతదేశానికి వెళ్ళకూడదు, భారతదేశం ఒక చెత్త దేశం అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తుంటే మాల్దీవులు చిన్న దేశం, అట్లాంటి చిన్న దేశము భారత్ కింద ఉన్నటువంటి ఒక చిన్న దేశము భారత్ మీద అక్కసు వెళ్ళగలగడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం అని చెప్పేసి సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం స్పందించడం దానికంటే ముందే భారత పౌరులు సోషల్ మీడియాలో మాల్దీవుల పైన వార్ చేశారని చెప్పొచ్చు సుజాత. అలాగే భారత ప్రధానిపై పర్యాటకంపై కూడా మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. దీనిపై మాల్దీవులు వెళ్లేందుకు కూడా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అవును, పర్యాటక రంగం కూడా మాల్దీవుల మంత్రులు ఈ విషయం మీద స్పందించిన తర్వాత పర్యాటక రంగంగా మాల్దీవులు చాలా నష్టపోయాయని చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో మాల్దీవుల్లో 7,500 హోటల్స్ బుక్ అయితే అవన్నీ కూడా పర్యాటకులు రద్దు చేసుకున్నారు. అదేవిధంగా 2,300కు పైగా విమాన టికెట్లని పర్యాటకులు రద్దు చేసుకున్నారు. ఇది మాల్దీవులకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శరత్ చారి.